సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రభు కృప వలన, సహాయము వలన దాదాపుగా ఇప్పటికి 23 వారములు మనము ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తున్నాము. మనం ఏ విధంగా ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తున్నామో అది ఇంతకు ముందే పలుమార్లు నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఇది ఒక్కటే మార్గం కాదు, ఇదొక్కటే ఉత్తమమైనటువంటిది కూడా కాదు. ఎంతో మంది భక్తులు, ప్రావీణ్యులు, ఆచార్యులు, బోధకులు ఈ ప్రకటన గ్రంథాన్ని అనేక కోణాలలో వారు పఠించి ఉన్నారు. ప్రకటన గ్రంథం మీద లెక్కింపలేని సాహిత్యము కూడా ఉన్నది. అనేకమైనటువంటి బుక్స్ కూడా ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా గుర్తిస్తున్నాను. ప్రభువు అట్టి వారిని బలపరిచి జ్ఞానం దయచేసి మనకు ఏదైనా ఎప్పుడైనా సమస్య వస్తే మనము సంప్రదించవచ్చును. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనం ఎన్నుకున్నటువంటిది ఒక ఆత్మీయ పునాదితో ముడిపడినటువంటి ధ్యానము. మనం కేవలము మనకు వేరుగా, మనకు బయట ఆబ్జెక్టివ్గా స్టడీ చేయక సబ్జెక్టివ్గా, అంటే మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక, దేశ, ప్రపంచములకు అది అన్వయముగా ఉండాలన్నటువంటి ఉద్దేశం చేత ఈ ప్రకటన గ్రంథాన్ని మనం స్టడీ చేయడానికి పూనుకొని ఉన్నాము. మనం ఎంచుకున్నటువంటి పద్ధతి ఏమిటంటే అంశాల వారీగా ధ్యానం చేయుట. ఈ అంశాల వారీగా ధ్యానము చేయుట అన్నటువంటి విషయంలో మొట్టమొదటగా మనము యేసు క్రీస్తు అన్నటువంటి అంశాన్ని ఎంచుకున్నాము. ఆ యేసు క్రీస్తు యొక్క రూపము, ప్రకటన గ్రంథం నుండి యేసుక్రీస్తు యొక్క రూపము ఒక్కొక్కటి తీసుకొని దాని యొక్క సంపూర్ణ అర్థమును మనం గ్రహించడానికి ప్రయత్నం మనం చేస్తాం. ఈరోజు యేసుక్రీస్తు రూపములో ఒక భాగం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అంటే ఇంతకుముందు మనం హాజరు కానటువంటి వాళ్ళు ఉన్నా, లేకపోతే ఇంతకుముందు చెప్పినటువంటివి గుర్తు లేకపోయినా అప్పుడే మనము 19వ అధ్యాయంకి వచ్చేసామా అన్నటువంటిది విధంగా ప్రశ్న రావచ్చు. కానీ మనము ఆ విధంగా వరుస క్రమంలో మనము ధ్యానం చేయుట లేదు. ఒక అంశాల వారీగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు రూపములో ఒక రూపము ప్రకటన 19:13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ ఈ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము, ఇది యేసు రూపములో ఒక భాగం. యేసు రూపంలో అనేక భాగాలను మనం స్టడీ చేస్తున్నాము. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను. 1వ అధ్యాయంలో ఆయనకు ఇంకొక వస్త్రాన్ని కూడా మనం చూస్తాము. పాదముల మట్టుకు దిగుచున్నటువంటి వస్త్రము అన్నటువంటి మాట 1వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇక్కడ రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఈ యొక్క విషయాన్ని, అంటే ఈ వస్త్రము, రక్తంలో ముంచబడినటువంటి వస్త్రము గురించి స్టడీ చేస్తే ఫస్ట్ నేను అసలు ఈ వస్త్రము అంటే ఏమిటి అక్కడితో ప్రారంభించి, ఈ వస్త్రానికి రక్తం ఉంటే ఏమిటి అర్థము. బైబిల్లో చాలామంది వస్త్రాల విషయము అనేక కోణాలు మనకు కనపడతాయి. మానవులు వస్త్రాలు వేసుకుంటారు, అది వేరే విషయము, అది మనం ధ్యానించడం లేదు.
బైబిల్‌లో వస్త్రాలకున్నటువంటి ప్రాముఖ్యతను ఒకసారి మీకు ఒక 6 మాటలు చెప్తాను. మనం ధ్యానం చేసేది ఒకటే మాట. ఈ 6 మాటలేమిటంటే మొట్టమొదటి మాట, దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ధరించిన వస్త్రాలు మొదటిది. అది మనం స్టడీ చేయబోతున్నాం. రెండోది, దేవుని యొక్క పరిచారకులు అనగా ప్రధాన యాజకులు, రాజులు, ప్రవక్తలు, అపోస్తలులు అంటే దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వారు వేసుకునేటటువంటి వస్త్రాలు ప్రత్యేకమైనటువంటివి. అవి బైబిల్‌లో మనం చూస్తాం. అది మనం స్టడీ చెయ్యము. నేను మీకు ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఈ కోణాలను మీరు ఉపయోగించి మీరు స్టడీ చేయవచ్చును బైబిల్‌ను. నేను కేవలం ఆ మాటలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు లేకపోతే దేవుడు ధరించినటువంటి వస్త్రాలకున్నటువంటి ప్రాముఖ్యతను, రెండవదిగా యాజకులు, ప్రధాన యాజకులు, ప్రవక్తలు, రాజులు, అపోస్తలులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు గూడా నాయకులే. వాళ్ళు గూడా పరిచారకులే. వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు. మూడవదిగా దేవుడు తను ఎంచుకున్నటువంటి, తాను పిలిచినటువంటి, తాను రక్షించినటువంటి ప్రజల యొక్క వస్త్రాలు. అంటే విశ్వాసుల వస్త్రాలు మూడవది. మూడవది విశ్వాసుల వస్త్రాలు. నాలుగవది మలిన వస్త్రాలు. చెడిపోయిన వస్త్రాలు. మలిన వస్త్రాలు నాలుగవది. ఐదవది శుద్ధి చేయబడిన వస్త్రాలు. శుద్ధి చేయబడిన వస్త్రాలు. ఆరవది చింపబడిన వస్త్రాలు. వస్త్రాలు చాలా సార్లు ప్రజలు చింపుకున్నారు. అవి చాలా సార్లు ఉన్నాయి బైబిల్‌లో. సో, ఇప్పటి వరకు ఈ 6 విషయాలు వస్త్రాల విషయమై మనము బైబిల్‌లో స్టడీ చేయవచ్చును. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం గదా మనం స్టడీ చేసేది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తుని గదా మనం స్టడీ చేసేది. అయితే ఆ యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి ఆ వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రము. రక్తములో ముంచబడిన వస్త్రము అంటే ఏమిటి? ఈ దేవునికి లేక యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి వస్త్రాలను మనము స్టడీ చేస్తే, మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్నాము. దానికి 2 మేజర్ అంటే మనకు నేరుగా అర్థము. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడంటే అర్థమేమిటి? ఇప్పటికైతే నేను 2 అర్థాలు చెప్తాను. మనం వాక్యాలు చదువుతుంటే ఇంకా ఏదైనా కొత్త అర్థాలొస్తే ఆ రెండిటికి ఇంకొకటి కలుపుకుంటూ మనం వెళ్దాం. రక్తంలో ముంచబడిన వస్త్రము యేసుక్రీస్తు ధరించుకొని ఉండెను అన్న దానికి మొట్టమొదటి ఇక్కడ అర్థము 19, 13లో ఇక్కడ అర్థం ఏమిటంటే తీర్పు. చిన్న మాట దాని అర్థం. రక్తంలో ముంచబడిన వస్త్రము అంటే ఏమిటి? దాని అర్థము చిన్న మాటలో అర్థం ఏమిటంటే తీర్పు. తీర్పు అంటేనే వెంటనే అర్థం కాదు కదా సార్ మనకు. ఎవరు ఎవరికి తీర్పు తీర్చినట్టు? యేసుక్రీస్తు అపవాదికిని, వాని దూతలకును, అపవాదికి, క్రూర మృగమునకు, అబద్ధ ప్రవక్తకు ఆయన తీర్పు ఇచ్చాడు. తీర్పు ఇస్తే మరి రక్తం ఎట్లొచ్చింది?
ఆ రక్తం గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఒకరిని కాళ్ళ కింద పెట్టి గొంతు మీద కాళ్ళతో త్రొక్కితే నోట్ల నుంచి రక్తం వస్తది. రక్తం ఎట్లా వస్తదంటే ఇట్లా పైకి చిమ్ముతది. చిమ్మినప్పుడు ఆ తొక్కిన వ్యక్తి మీద పడతది రక్తం. ఇప్పుడు ఆయన బట్టలన్నీ రక్తమయమైపోయాయి. అది మొదటి అర్థం. యేసుక్రీస్తు రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకున్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ అధ్యాయంలో 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు తీర్పు, శిక్ష, అది మొదటి అర్థం. రెండవ అర్థం, యేసుక్రీస్తు వస్త్రాలకు రక్తముంది అంటే రక్షణ. రక్షణకు అది గుర్తు. ఈ 2 అర్థాలు మేజర్‌గా మనకు యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి ఆ వస్త్రమునకు 2 అర్థాలను మనము గ్రహించవచ్చును. సరే, ఇప్పుడు మనము ఈ యేసుక్రీస్తు యొక్క వస్త్రాలను మనము పరిశీలిద్దాము. మనకు వెనువెంటనే ఆదికాండములోనే 3వ అధ్యాయములోనే యేసుక్రీస్తు యొక్క రక్తంతో కూడుకున్నటువంటి వస్త్రాలు పరోక్షంగా మనకు కనపడుతున్నది. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయులను తొడిగించెను. చర్మపు చొక్కాయలంటే చర్మముతో చేసిన వస్త్రాలు గదా! చర్మం అంటే ఏం చర్మం అది? ఎవరి చర్మము? గొర్రెపిల్ల చర్మం. లేకపోతే ఒక బలి ఇవ్వడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆ జంతువు యొక్క చర్మము. వారికి ధరింపచేసెను. వారికి దేనికి వారిని ధరింపజేశాడు? వారి సిగ్గు కప్పుటకు, లేకపోతే సిగ్గు కనపడకుండుటకు, వారి భయమును తీసివేయుటకు ఈ చర్మపు చొక్కాయలు అనేటువంటి మాటలో పరోక్షంగా బలిగా ఇవ్వబడినటువంటి గొర్రెపిల్ల, అక్కడ దేవుడు గొర్రెపిల్లను బలిగా ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వస్త్రముల మీద రక్తము ఉంది అంటే ఒకరిని రక్షించుటకు, ఒకరి యొక్క సిగ్గును కప్పుటకు, ఒకరి యొక్క భయమును తీసివేయుటకు ఆయన వస్త్రముల మీద ఈ రక్తము ఉన్నది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆదాము అవ్వలకు ఒక రక్షణ కార్యము అక్కడ జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం. ఒక రెండో విషయం చూడండి, ఆదికాండము 37వ అధ్యాయం 37, 31 ఆదికాండంలో ఇవి మనము కొత్త నిబంధన వెలుగులో మనం వీటిని చూడాలి. ఆదికాండం 37వ అధ్యాయంలో మనకు బాగా తెలిసినటువంటి కథ అది యోసేపు కథ. చాలా అద్భుతమైనటువంటి కథ. అయితే క్రొత్త నిబంధనలో ఒక సూత్రం ఉంది. ఏం సూత్రం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి, అభిషేకించబడినటువంటి, పిలువబడినటువంటి, ఎన్నుకొనబడినటువంటి వ్యక్తులు క్రొత్త నిబంధనలో క్రీస్తును చూపిస్తూ ఉన్నారు. లేకపోతే క్రీస్తుకు వారు సూచనలుగా ఉన్నారు. లేకపోతే క్రీస్తుకు వారు ఛాయగా ఉన్నారు, నీడగా ఉన్నారు.
అందుకనే పాత నిబంధనను మనము అక్కడికక్కడికే స్టడీ చేసి వదిలిపెట్టకుండా దీని యొక్క పరిపూర్ణత క్రొత్త నిబంధనలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం నుండి వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు ఇది మా దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పింది. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. ఇప్పుడు ఈ తండ్రి ఈ యోసేపు గారికి ఒక మంచి నిలువుటంగిని గుర్తించాడు కదా 3వ వచనంలో. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. ఈ పోలిక యాకోబు తండ్రిగాను, యాకోబుకు 12 మంది ఉన్నారు కొడుకులు. ఈ 12 మందిలో ఎక్కువగా ప్రేమించినటువంటి కుమారుడు యోసేపు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఏమైనా ఒక అంగేనా ఇచ్చేది నువ్వు? ఎంత ఆస్తి ఉంది నీకు? ఎంత ఆస్తి ఉంది నీకు? అంగి ఏంటి? నిలువుటంగి ఏంటి కదా? అది మళ్ళా అందరిలో నేను ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇదిగో తీసుకో అంగి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ అంగిలో ఒక రక్షణ కార్యం జరగబోతుంది కాబట్టి ఇక్కడ అంగి ఉండాల్సిందే. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. దేవుడు యేసుక్రీస్తుకి ఒక అంగిని తొడిగిపిచ్చి ప్రేమించి, హెబ్రీ పత్రికలో ఎంత మంచి మాట ఉంటుందంటే, దేవా నీ కొరకు నేను బలిగా అర్పించబడుటకు నీవు నాకు శరీరమును ధరింపచేసితివి. అది పాయింట్. శరీరమును ధరింపచేయట, వస్త్రాలను కదా ధరింపచేసేది. అయితే తండ్రి అయిన దేవుడు కుమారునికి ఒకటి ధరించాడంట, అది శరీరము. అది అక్కడ శరీరము హెబ్రీ పత్రికలో, ఇక్కడ అంగి. ఈ తండ్రి ప్రేమించి అంగి ఇచ్చాడు, ఆ తండ్రి ప్రేమించి శరీరమును ఇచ్చాడు. అయితే ఏమైంది ఈ అంగికి? 31వ వచనం. 31వ వచనములో జరిగినటువంటిది నిజముగా జరగలేదు. నిజంగానే యోసేపును ఆ మృగము తిన్నదా? ఇక్కడ తినలేదు. ఇక్కడ జరిగిన సంఘటన జరిగిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగింది. 22వ అధ్యాయంలో ఆదికాండంలో కూడా ఆ మొరయా పర్వతం మీద ఇస్సాకు బలిగా ఇవ్వబడ్డాడా? పడలే. అది ఛాయగా, అది ఒక నీడగా అక్కడ ఒక బలి జరిగింది. దాని నిజ స్వరూపము చరిత్రలో యేసుక్రీస్తు బలి అయ్యాడు.
ఇది మనం కొంచెం నిదానంగా శుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం కేవలం ప్రకటన గ్రంథాన్ని మాత్రమే స్టడీ చేయడం లేదు గానీ, బైబిల్‌ని చదివే పద్ధతి, అర్థం చేసుకునే పద్ధతులను కూడా మనము గ్రహిస్తున్నాం. 31 వచనంలో మరలా ఎంత మంచి వాక్యం చూడండి అది. మనం అనుకుంటాం అప్పటికప్పుడు వాళ్ళు ఏదో అబద్ధం ఆడిండ్రు, అమ్మేసిండ్రు అని అనుకుంటాం. కానీ దాంట్లో ఎంత మర్మం ఉన్నది. ఓకే. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించారో లేదో, క్రూర మృగము అలా చెప్తున్నారు. 31 మళ్ళా చదువుతున్నాను. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి, ఈ అంగిని తీసుకొని రక్తంలో ముంచితే రక్తంలో ముంచబడిన వస్త్రము, అదే కదా 19, 13 ప్రకటన. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఆయన ధరించుకొని ఉండెను. 32 ఆ విచిత్రపు నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేశను. దుష్ట మృగము ఎవరు తిన్నారు? దుష్ట మృగం ఎవరిని? యోసేపుని. జరిగిందా? జరగలేదు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆ మృగము అంటే అపవాది. అపవాది ద్వారా ఆయనకు శ్రమలు, సిలువ మరణము, దుష్టమృగము వానిని తినివేశను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. చీల్చబడాలి. చీల్చబడ్డాడా? చీల్చబడలేదు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు చీల్చబడ్డాడు. గమనించండి, మనము ప్రకటన గ్రంథములో ఒక అంశాన్ని ఎన్నుకున్నాము చాలా రోజుల క్రిందట. ఆ అంశం పేరేం పేరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనేటువంటి అంశంలో మళ్ళొక చిన్న భాగాన్ని ఎన్నుకున్నాము. అదేమిటంటే యేసుక్రీస్తు యొక్క రూపము. ఇక ఆయన రూపాలు ఏ అధ్యాయంలో ఎట్లెట్లా ఉన్నాయి అని మనము 23 వారాలుగా ధ్యానం చేస్తూ ఈరోజు 19, 13వ వచనంలో రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను అన్నటువంటి మాటకు వాక్యపు వెలుగులో అర్థాలను మనము వెతుక్కుంటూ ఉన్నాము. రక్తంలో ముంచబడినటువంటి వస్త్రానికి 2 అర్థాలని మనం చెప్పాము. మొదటి అర్థము, ఆయన అపవాదిని వాని దూతలకు తీర్పు ఇచ్చుటలో రక్తము కారునంతగా వారిని శిక్షించడంలో ఆ రక్తమంతా తన మీద పడినటువంటి అర్థము మొదటిది. రెండవది, ఇక్కడ మనము 3:21 ఆదికాండము మరియు ఆదికాండము 37, 31 ప్రకారము ఇది రక్షణ కార్యం. ఇది రక్షణ కార్యం. రైట్. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యములో రక్తంలో ముంచబడినటువంటి వస్త్రము ఆయన ధరించుకొని ఉండే. ఆదికాండము 49వ అధ్యాయము యాకోబు గారు 12 కుమారులకు తండ్రిగా ఉన్నటువంటి యాకోబు గారు తన పిల్లలందరిని పిలిచి ఒక్కొక్కరిని ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న
ఆశీర్వాదములో 2 అర్థాలు. ఆశీర్వాదము ఒక మేలు కొరకు, దేవుని యొక్క అభివృద్ధి మనకు కలిగినప్పుడు ఆశీర్వాదం అంటాం గదా! ఒకవేళ మనకు నష్టం జరిగినా, కష్టం వచ్చినా, బానిసలుగా పోయినా దాన్ని కూడా ఆశీర్వాదం అంటారు. దాన్ని కూడా ఆశీర్వాదం అంటారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. సరే. ఇప్పుడు 49వ అధ్యాయంలో యాకోబు గారు ఒక్కొక్కరిని పిలిచి ఆయన ఈ 12 మందిలో మనకు గావాల్సినటువంటి వారెవరు తెలుసా? అంటే మనకు కావాల్సినటువంటి వారంటే, మన ధ్యానమునకు కావలసినటువంటి వ్యక్తి ఎవరంటే యూదా. యూదా అంటే మళ్ళా కొత్త నిబంధన యూదా కాదు. పాత నిబంధనలో యాకోబు కుమారుడైనటువంటి యూదా. యూదా అన్న మాటకు బైబిల్‌లో ఒక 3 అర్థాలున్నాయి. ఒకటి, ఒక వ్యక్తి. పాత నిబంధనలో యాకోబు గారికి పుట్టినటువంటి ఒక వ్యక్తి పేరు యూదా మొదటిది. యూదా అంటే అర్థం. రెండోది యూదా అంటే అర్థం ఏమిటంటే యూదా దేశం. యూదా దేశం. మూడోది యూదా అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు. ఈ 3 అర్థాలున్నాయి ఆ పదమునకే. ఒక వ్యక్తి, యాకోబు కుమారుడైనటువంటి వ్యక్తి యూదా. యూదా దేశము. తర్వాత యేసుక్రీస్తు. సరే. ఇప్పుడు 10వ వచనం. ఆదికాండము 49:10. షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైయుందురు. మీరిక్కడ గమనించారా? యూదా యొద్ద నుండి దండము తొలగదు. దండము అంటే రాజ్యాధికారం. దాని అర్థం దండం అంటే మనకు తెలిసిన అర్థం ఏంటంటే ఒక కట్టె మాదిరి ఉంటుంది దండం మాదిరి. ఒక అధికారానికి గుర్తు. కానీ ఇక్కడ దండము అంటే రాజ్యాధికారం. యూదా యొద్ద నుండి దండము తొలగదు, రాజ్యం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. కాళ్ళ మధ్య నుండి అంటే అర్థమేంటి తెలుసా? కాళ్ళ మధ్య నుండి అంటే పిల్లలు. యూదా పిల్లలు. వాళ్ళ నుంచి రాజ్యము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. యూదా, యాకోబు కుమారుడైనటువంటి యూదా ఎప్పుడు కూడా రాజుగా లేడు. మరి ఆయనకు రాజ్యము, రాజ్యాధికారం గురించి మనం ఎట్లా చెప్పగలము? సో ఇక్కడ ఉన్నటువంటి యూదా, ఆ యూదా కాక యూదా గోత్రపు సింహమైనటువంటి యేసు క్రీస్తుగా మనం గుర్తించి, ఇప్పుడు 11వ వచనంలో ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. 12వ వచనంలో అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇక్కడ మీరు గమనించండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. ఆ 11వ వచనంలో 2 అర్థాలు మనకు గుర్తించాలి. ద్రాక్షావల్లి ఎవరు? 15వ అధ్యాయం యోహాను సువార్త. ద్రాక్షవల్లికి ఏం కట్టాలంట? గాడిద పిల్లను. ఈ గాడిద పిల్లలు ఎవరు?
మనమే. ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కడితే దాని అర్థం ఏంటంటే సమృద్ధి. ఇంకా ఈ గాడిద పిల్లకు సమృద్ధి. దేవుని పిల్లలకు ఈ ద్రాక్షావల్లితో అంటుగట్టబడినటువంటి వారికి సమృద్ధి. నువ్వు కట్టేసినారు నిన్ను, నువ్వు ఎక్కడ తిరగనవసరం లేదు ఆహారం నాకు. అది మొదటి అర్థం. రెండవ అర్థం చూడండి, ద్రాక్షల రక్తములో. ద్రాక్షల రక్తము అనే పదం ఎట్లా వచ్చింది ఇక్కడ? అసలు ద్రాక్షల ఎక్కడైనా మనం ద్రాక్ష రసం అంటాం కానీ, గ్రేప్ జ్యూస్ అంటాం కానీ, మనం పోయి ద్రాక్షల రక్తం ఉందా మీ దగ్గర నన్ను అడుగుతామా? అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష. పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష ప్రవచనాత్మకమైనటువంటి భాష ఇది. ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుక్కును. ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుక్కునంటే ఇది శత్రువులకు శిక్ష. శత్రువులకు శిక్ష. ద్రాక్షల రక్తములో వాళ్ళని తొక్కితే, వాళ్ళని శిక్షిస్తే, ఆ శిక్ష వాళ్ళ నుంచి బయటకు వచ్చినటువంటి రక్తము తన మీద పడడము. దాన్నే ప్రకటన 19:13. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉండెను. ద్రాక్షల రక్తములో తీర్పు. ద్రాక్షవల్లికి గాడిదను, తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఊదుకును. వెంటనే 12వ వచనంలో, అతని కన్నులు ద్రాక్ష రసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. కళ్ళు ద్రాక్ష రసం చేత ఎర్రగా ఉంటాయంట. కళ్ళు ఎర్రగా ఉండును = చాలా కోపంగా ఉన్నాడు. ఎట్లొచ్చింది ఈ కోపం అంటే ద్రాక్షలను తొక్కుతున్నాడు కాబట్టి. ద్రాక్షలను తొక్కుతుంటే ఆ రక్తము తన మీద పడడము. ఇది దేవుని యొక్క ఉగ్రతకు, కోపమునకు, తీర్పునకు ఈ మాటలు సూచనలుగా ఉన్నాయి. మన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి ఆ రక్తంతో కూడుకున్నటువంటి వస్త్రములను గురించి మనము చేస్తున్నాం. యెషయా గ్రంథములో 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 61:10. ఇప్పుడు యేసుక్రీస్తు ధరించుకున్నటువంటి వస్త్రానికి రక్తం ఉంది కదా. ఇప్పుడు ఆ రక్తం ఉంటే ఏంటి సార్ అంటే, మనము ఈ 2 అర్థాలు మనం చెప్పుకొని మనం ముందుకు పోతున్నాము. ఇప్పుడు 10వ వచనం చూస్తే యెషయా గ్రంథం 61:10, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆయనకుంటే మాకేంటి లాభము? ఏ రక్తంతో ఉన్నటువంటి వస్త్రాలు ఉంటే మాకేంటి లాభం అంటే, ఆ రక్తంతో ఉన్నటువంటి, రక్తంలో ముంచబడినటువంటి ఆ వస్త్రం తీసి నీకు నాకు తొడిగించాడు. అదే 3:21 ఆదికాండం. ఆయన శరీరములో కార్చబడినటువంటి రక్తము యందు
ఉన్న విశ్వాసము ద్వారా అనగా నా పాపముల నిమిత్తము ఆయన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు అన్నటువంటి విశ్వాసము, నమ్మిక, పశ్చాత్తాపము, ఒప్పుకోలు పరిశుద్ధాత్మ ద్వారా జరిగినప్పుడు ఆ వస్త్రము మన మీదకి వస్తుంది. అది రక్షణ వస్త్రం అంటే రక్తంతో కూడుకున్నటువంటి వస్త్రము. హల్లెలూయా. ఎవరైనా కుట్టాలనుకోండి, ఎవరైనా ఒక వస్త్రాన్ని కుట్టాలి సార్, ఏం వస్త్రాలు కుట్టాలంటే రక్షణ వస్త్రాలు కుట్టండి అంటే ఎట్లా ఉంటాయి అవంటే రక్తంతో ఉంటాయి. హల్లెలూయా. పెళ్లి వస్త్రాలు కుట్టమనండి కొడతారు. పెళ్లి వస్త్రాలు, యుద్ధ వస్త్రాలు, పోలీస్ వస్త్రాలు, లేకపోతే డాక్టర్ వస్త్రాలు ఎట్లుంటాయి సార్ కుట్టండి అంటే ఈజీగా కుట్టేస్తారు. మనం పోయి రక్షణ వస్త్రాలు కుట్టండి అంటే అవి ఎట్లుంటాయంటే రక్తంతో ఉన్నటువంటి వస్త్రాలు. దాన్ని రక్షణ వస్త్రం అంటారు. చూడండి, ప్రకటన 19:13 వాక్యంలో రక్తంలో ముంచబడినటువంటి వస్త్రాలను మనము దాని యొక్క అర్థం ఏమిటి, అటు ఒకవైపు యేసుక్రీస్తుకి అర్థం ఏమిటి, రెండవది మనకు ఏమిటి అర్థము. ఇదే యెషయా గ్రంథంలో 63వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు, శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు, నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమయ్యా, నీ బట్టలు ద్రాక్షారసముగాను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ఎందుకు అట్లునే నీ వస్త్రాలు? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని ఆయన చెప్తున్నాడు. నాకెందుకు ఈ రక్తం అంతా రక్తంగా ఉంది నా వస్త్రాలంటే, ఏంలా చెప్తా వినండి. ఒకసారి ఒంటరిగా పోయినాను నేను. పోయి అక్కడ ద్రాక్ష గానుగా ఉంది. ఈ భాష మీకు అర్థమైతే లేదో, పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వారికి భాష గానుగా అంటే మన భాషలో మిల్, లేకపోతే ఈ పిండి గిర్ని అంటారు చూడండి, గిర్ని. గానుగా, అప్పుడు గానుగా అనేవారు. ఏదైనా వేసి దాన్ని మెత్తగా చేయాలంటే పిండి గిన్నెలోకి పోతాం కదా, అట్లా గానుగా. ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములలో ఎవడను నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రం చేత వారిని అనగ త్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద పడి చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొను దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయం చేయువాడొకడును లేకపోయాను, ఆదరించువాడెవడను లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయం చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. కోపము కలిగి జనములను తొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మట్టిల చేసి తిని, వారి రక్తమును నేల పోసి వేసి తిని. యెహోవా మనకు చేసిన అన్నిటిని బట్టి, యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టి, ఇజ్రాయేలు యొక్క వంశములకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. ఇది ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంచుడండి కదా. ఆ 19వ అధ్యాయం ప్రకటన 13లో ఉన్నటువంటి మాటలు ఇక్కడికి తీసుకొని వచ్చి, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు. ప్రశ్న, ఏదోము నుండి వచ్చుట అంటే ఏంటి సార్? ఏదోము నుండి వచ్చుట అంటే వచ్చుటకు ముందు పోవాలి కదా, ఏదోముకు పోవాలి. ఏదోముకి ఎందుకు పోవాలంటే శిక్షించడానికి పోవాలి. అక్కడంత పని జరిగింది. అన్యులు అక్కడ జీవిస్తూ ఉన్నారు. ఏదోములో అన్య జనులకు తీర్పు ఈజ్ ఈక్వల్ టు 19:13 ప్రకటన.
అక్కడ కూడా అన్యజనులకి తీర్పు, ఇక్కడ కూడా అన్యులకు తీర్పు. బాగా తొక్కి 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 ఇట్లా బయటికి, ఆ ఊరు నుంచి బయటకు వస్తున్నాడంట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తొక్కి ఇట్లా బయటకు వస్తుంటే రక్తంతో ఉన్నటువంటి వస్త్రాలు ఆయనకున్నాయి. గంభీరంగా నడుస్తున్నాడంట. బోస్రానుడి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు, నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. ఈయన ఎట్లా రక్షిస్తాడంటే నీతిని బట్టి రక్షించుట అనేటువంటి మాటలు, 2 మాటలు ఉన్నాయి. ఇది వినండి, ఇది బైబిల్ స్టడీ ప్రిన్సిపల్. రక్షించుట అంటే ఉదాహరణకు పులి నోట్లో ఒక జింక పిల్ల ఉందనుకో. జింక పిల్లను ఒక వ్యక్తి వచ్చి కష్టపడి విడిపించాడు. ఇది రక్షించుట కాదు, ఇది 50%. రక్షించుట అంటే వినండి, ఈ జింక పిల్లను విడుదల చేయక మునుపు ఈ పులిని చంపుతాడు. ఈ పులిని చంపి అక్కడి నుండి ఈ జింక పిల్లను రక్షించుట సంపూర్ణ రక్షణ. ఇప్పుడు ఇశ్రాయేలును రక్షించాలి. ఎవరి నుంచి? అక్కడ బబులోనుల నుంచి, అష్షూరుల నుంచి, ఐగుప్తు నుండి, ఏదోము నుండి, తూరు నుండి, సీదోను నుండి, ఫిలిస్తీన్ల నుండి, అమాలేకీయుల నుండి, ఆ 7 కనాన్లో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారి నుండి, వాళ్ళందరి శత్రువులు, వాళ్ళందరిని నుంచి రక్షించాలంటే ఫస్ట్ వారిని శిక్షించాలి, తర్వాత వీరిని విడిపించాలి. 2 దాని మీనింగ్ రక్షణ అంతే. కంప్లీట్ రక్షణ అంటారు దాన్ని. ఊహించుకుందాము మనము, సింహం అట్లనే ఉంది, దీన్ని ఒక్కనే రక్షించింది అనుకో, ఈ సింహం పోయి ఇంకొక దాన్ని పట్టుకుంటుంది కదా. సరే, ఇప్పుడు చూడండి 2వ వచనంలో, 63వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో, నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి. ద్రాక్ష గానుగను తొక్కుతున్నారంట. ఒక తొట్టిలో ద్రాక్షలేసి తొక్కుతుంటే ఆ ద్రాక్షదంతా కూడా తన మీద పడుతుంది. ఏంటి సంగతి, ఏమైందయ్యా అంటే, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని. హల్లెలూయా. ఒంటరిగా నేనొక్కనే. శత్రువును తొక్కేది, శత్రువును ఓడించేది నేనొక్కనే. హల్లెలూయా. ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు. నేను ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. జనములలో ఎవడం కూడా నాతో ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రం చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే, మచ్చలే. పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చేయండి. హల్లెలూయా. 2, పగ తీర్చుకుంటా, విముక్తి చేస్తా. వాని మీద పగ, నీకు విముక్తి. 19:13 ప్రకటనలో యేసుక్రీస్తు యొక్క రూపాన్ని మనం స్టడీ చేస్తున్నాము. ఏముంది ఆయన రూపం అక్కడ? రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. 5వ వచనం, యెషయా గ్రంథము 63:5, నేను చూచి ఆశ్చర్యపడి తిని, సహాయం చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడును లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారము. నేనొక్కనే. ఎందుకంటే మీరు వాని జయించలేరు, నేనొక్కనే జయించగలను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి. 6వ వచనంలో, జనములు, అన్య జనములు, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తమును నేల పోసి వేసి తిని.
యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదని స్తుతి. ఇంకా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు రక్తమును రక్త వర్ణ వస్త్రములు, రక్తంలో ముంచబడినటువంటి వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. ఇవి మనము ప్రవచనాత్మకగాను మరియు గుర్తులుగాను వాటిని మనము చూడవలసినటువంటి వారు. రండి ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. కొన్ని వచనాలు చదువుకున్నాను. మొదటి వచనం చదివితే మనకు ఆ సందర్భం అర్థం కావాలి ఫస్ట్. ఏదైనా పాత నిబంధనలో ఒక వాక్యం గాని, ఒక మాట గాని, ఒక గుర్తు గాని, ఒక వ్యక్తి గాని, ఒక వస్తువు గాని మనం చదువుతున్నప్పుడు దాని యొక్క సందర్భము చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. యెహెజ్కేలు 26:1 మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా! జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నాశనమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణమునొందితిని అని తూరు చెప్పెను గనుక. తూరు సముద్రమున అంచున ఉన్నటువంటి ఈ తూరు దేశము యెరూషలేము పడిపోయినప్పుడు ఆనందిస్తుంది. తూరు అన్న మాటకు 2 అర్థాలు. మొదటిది భౌగోళిక స్థలము, ప్రాంతము. సముద్ర తీర ప్రాంతము మొదటి అర్థం. రెండోది తూరు అపవాది. మూడో వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధనైతిని. సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని పట్టి బండగా చేసేదను. సముద్రము దానిని ఆచరించును, సముద్రము దాని నావరించును. అది వలలు పరుచుటకు చోటగును. నేనే మాట ఇచ్చి తిని, ఇదే ప్రభువుకు యెహోవాకు, అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తి పాలగుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోను, రథములతోను, రౌతులతోను, గుంపులు గుంపులుగానున్న సైన్యములతోను ఉత్తర దిక్కం నుండి వచ్చి బయటి పొలములోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దిబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డన్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహు విస్తారములుగా ఉన్నవి. అవి ధూళి ఎగరగొట్టగా అది నిన్ను కమ్మును. బీటల సందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించినప్పుడు రౌతుల యొక్కయు, చక్రముల యొక్కయు, రథముల యొక్కయు ధ్వని చేత నీ ప్రాకారములు కంపించును.
అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అణగద్రొక్కించును. నీ జనులను ఖడ్గంతో హతము చేయును. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు. నీ రాళ్లను, నీ కలపను, నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీత వాదమును మాన్పించెదను. నీ సితార నాదమికను వినపడదు. నిన్ను వట్టి బండగా చేయుదును. వలలు పరుచుకొనుటకు చోటగుదువు. నీవికను కట్టబడక యుందువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి 15వ వచనంలో, యెహెజ్కేలు 26:15. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కూలినప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్న వారి కేకలను, నీలో జరుగు గొప్ప వధయు ద్వీపములు విని కనిపించును. 16వ వచనం. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుండి గడగడ వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. ఇక్కడ మొత్తానికి ఏంటంటే, ఈ ఇదంతా ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, ఈ కనెక్టింగ్ డాట్స్ అనేటువంటి ఈ పద్ధతిని మనము పరిశీలిస్తున్నాము. అదేమిటయ్యా అంటే, ప్రకటన 19:13లో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉంటాడు. దానికి 2 అర్థాలు. ఆయన పగ తీర్చుకొనుట, ఆయన తీర్పు చేయుట, అన్ని జనుల మీద తీర్పు చేయుట. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో తూరు అన్నటువంటి ఒక ప్రాంతము, అది అపవాదికి గుర్తు. అయితే ఈ అపవాది చేసినటువంటి తప్పేంటయ్యా అంటే, దేవుని ప్రజలు పడినప్పుడు సంతోషించింది. కాబట్టి నిన్ను నేను శిక్షిస్తాను. ఎట్లా శిక్షిస్తాను? బబులోనును పంపించి నిన్ను శిక్షిస్తాను. నంబర్ 1. నిన్ను శిక్షించినప్పుడు ఏమైతది తెలుసా? నువ్వు సముద్రపు ఒడ్డున గదా! నీవు తూరు ఉండేది. తూరు, సీదోను సముద్రపు ఒడ్డున గదా! ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, సింహాసనముల మీద ఉన్నటువంటి రాజులందరూ వచ్చి బట్టలు తీసేసి, ఇక మేము అంతా ఓడిపోయినాం అన్నట్టు బట్టలు తీసేసి వాళ్ళు ఏడుస్తారు. అంత శిక్ష నీకు విధిస్తాను. అంత శిక్ష నీకు విధిస్తాను.